మద్దతుగా ఆయన టికెట్ ఇవ్వలేదని పెద్దమ్మ తల్లిని టికెట్ ఇవ్వడం కోసం వేడుకుందామని ఆడవాళ్ళందరమే మగవాళ్ళందరం కలిసి వచ్చామండి ఇక్కడికి. కంపల్సరీ ఆయనకి టికెట్ ఇవ్వడం కోసం మేము ఎంతవరకు ఆయన వెళ్తామండి. నరసాపురం వెళ్ళి రేపు సాయంత్రంలోగా ఆయన టికెట్ కన్ఫర్మ్ కాకపోతే వెళ్ళి నరసాపురంలోని ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి నిశ్చయించుకున్నామండి. ఆయన ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఎంత అవేర్నెస్ వచ్చింది అంటే ట్రిపుల్ గారి వల్ల జరుగుతున్న అన్యాయాలని అరాచకాలని అన్నీ ఆయన బయట పెడితేనే కదండి బయటకు వచ్చింది. పోలీసులు చేత తన్నులు తిన్నారండి. ఆయన కుటుంబం ఏంటి, ఆయన ఏంటి, ఆయన ఎవరి కోసం తన్నులు తిని ఈ రోజున ఇట్లా ఉన్నారంటే అది అర్థం చేసుకోవాలని ఆంధ్ర ప్రజలందరూ బయటకు వచ్చి పోరాడాలండి. ప్రతి ఒక్కళ్ళు ట్రిపుల్ ఆర్ కోసం నిరసన తెలియజేయాలని ఆయన టికెట్ వచ్చే వరకు పోరాడి నరసాపురం టికెటే కావాలండి ఆయనకి. ఆయన అడగకపోయినా మేము అడుగుతున్నామండి. లేడీస్ ఆంధ్ర రాష్ట్రాల్లో ఆడవాళ్ళందరి కోసం అడుగుతున్నామండి. ఈ రోజు ధైర్యంగా మాట్లాడి ముందుకొచ్చి జరుగుతున్న అన్యాయాన్ని ఢిల్లీ పెద్దల వరకు తీసుకెళ్ళింది ఆయనండి. ఆయనకు అన్యాయం బాబు గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నామని మేము మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఆయనకి టికెట్ ఇప్పించాలండి. ఎన్డీఏలో భాగస్వాములు అయ్యి ఈ రోజున ఆయనకి టికెట్ ఇవ్వకపోతే ఆయనకు కదండి ఇన్సల్ట్ జరిగినట్లు ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఇన్సల్ట్ జరిగిందండి. అవమానం అండి ఇది మాత్రం. కంపల్సరీ ఈ రోజున టీవీ వంటలాపి కూడా ఆయన రచ్చబండ కార్యక్రమం చూస్తున్నారంటే ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారో దేశం మొత్తం ఆయనకి ఎంతో మంది అభిమానులు ఉన్నారండి. ఈ 4 సంవత్సరాల నుంచి ఆయన టికెట్ ఇవ్వకపోవడం అనేది అన్యాయం అండి. మేము ఆయన టికెట్ ఇచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటామండి. ఆయన కోసం మేము జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి దగ్గరికి వచ్చి పూజలు చేయడం కోసమని వచ్చాము. న్యాయం జరగాలి.